నిశ్శబ్దమైన కుత్బుల్లపూర్ గ్రామంలో రాజు అనే యువకుడు చేతిలో చిన్న బిస్కెట్ల ప్యాకెట్ పట్టుకుని పాదరక్షలు ధరించి దుమ్మైన వీధుల్లో నడుస్తున్నాడు. వీధిలో ఉన్న చింతచెట్టు నీడలో రాజు బలహీనంగా ఆకలితో వణుకుతూ ఒంటరిగా ఉన్న ఒక వీధి కుక్కను చూశాడు. రాజు మోకాళ్లపై వాలి మృదువుగా చెప్పాడు, భయపడవద్దు, నేను నీ స్నేహితుడిని. కుక్క తన తోకను నెమ్మదిగా ఊపుతూ రాజు చేతిని నాకింది. రాజు చిరునవ్వు చిందించి దానికి జిమ్మీ అని పేరు పెట్టాడు. ఆ రోజు నుండి జిమ్మీ ఎల్లప్పుడూ రాజును అనుసరించాడు, పొలాలగుండా, గ్రామబావి దగ్గర. అంతేకాదు, అతని తరగతిగది బయట కూడా వేచి ఉండేది. రాజు దుఃఖంగా ఉన్నప్పుడు జిమ్మీ తన తలని రాజు మోకాలిపై పెట్టి నిశ్శబ్దంగా అతనికి ఓదార్పు ఇచ్చేది. రాజుకు జిమ్మీ కేవలం ఒక కుక్క కాదు, అతని కుటుంబం.